హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈరోజు కూడా మార్కెట్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. ఫ్లాట్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. క్లియర్ కట్‌గా క్యాండిల్స్ మీరు చూస్తే డోజీస్ ఫార్మ్ అవుతున్నాయి. సో, ఈరోజు కూడా ప్రీవియస్ హై కంటే కొంచెం తక్కువకి వెళ్ళడం జరిగింది. అండ్ అగైన్ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ రిజెక్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. 23,400 లెవెల్‌కి టచ్ అవ్వలేకపోయిందనమాట అండి. సో, మీరు అబ్జర్వ్ చేస్తే గనక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ లాగా, డబుల్ టాప్ లాగా ఫార్మేషన్ అవుతా ఉందనమాట అండి. సో, అయితే నెక్ లైన్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. 23,200 బ్రేక్ అయితే గనక, సో, అది డబుల్ టాప్ ఎం ప్యాటర్న్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. నెగెటివ్ అవుతుందనమాట అండి. సో, అక్కడి నుంచి ప్రైస్ పడడానికి ఆస్కారం కనబడుతుంది. సో, అవర్లీ టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అది కూడా మనం చూసాం గదా! సో, షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి క్లియర్‌గా ఒక రిజెక్షన్ అనేది, ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్లియర్‌గా మీరక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట ఇప్పుడున్న లెవెల్ దగ్గర. సో, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీలో గూడా సో, క్లియర్ కట్ మీరు చూడొచ్చనమాట అండి. సో, ఇట్ ఈస్ మేకింగ్ లోయర్ హైస్ అనమాట అండి. సో, డౌన్‌వర్డ్ స్లోపింగ్ అనేది క్రియేట్ అవుతా ఉంది. సో, ప్రస్తుతానికేంటంటే లైక్ 50,000 ఈజ్ మేజర్ హర్డిల్. సో, 50,000 సైకలాజికల్ మార్క్ కూడా కదా! ఈరోజు ఐ థింక్ ఇంట్రాడేలో కూడా ఆ లెవెల్ అటెంప్ట్ జరిగింది. బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ ఎక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేయడం జరిగిందనమాట. సో, మీరు పీక్ చూస్తే క్లియర్ కట్‌గా లోయర్ హైస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ ఏ సైడ్ వేస్ కన్సాలిడేషన్ మూవ్స్ తప్ప క్లియర్ కట్ ట్రెండింగ్ మార్కెట్ అయితే కాదనమాట అండి. సో, ఏదైతే వాలటైలిటీ మనం చూడాలో మదర్ ఆఫ్ వాలటైలిటీ అంతా విట్నెస్ చేసేయడం జరిగింది. ఇంత హ్యూజ్ క్యాండిల్స్ లైక్ హిస్టారికల్‌గా మీరు చూడొచ్చనమాట. ఇంత పెద్ద క్యాండిల్ లేదు. సో, అలాంటి ఫాల్ అనేది మనం చూసాం. మళ్ళీ రికవరీ. బట్ స్టిల్ వితిన్ ద రేంజ్‌లోనే ఇంకా ఉందనమాట అండి. న్యూ లైఫ్ టైమ్ హై. ఎగ్జిట్ పోల్స్ హై ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అయితే టచ్ అవ్వలేదు. ఓకే. సో, అది క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే ఎఫ్ఐఎస్ యొక్క పార్టిసిపేషన్ లేదనమాట అండి. నెట్ సెటిల్ అయిపోయింది. డిఐఎస్ 3,200 కోట్లు సుమారుగా కొంటే మార్కెట్ జస్ట్ ఫ్లాట్‌గా ఉంది. సో, ఓకే. సో, 3,200 క్రోర్స్ బయింగ్ జరిగినా కూడా సో, నిఫ్టీ పెరగలేదనమాట. అంటే ఫాల్ అవ్వకుండా మేబీ దే ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ సీమ్స్ రైట్. అండ్ నిఫ్టీ 50లో 29 అడ్వాన్సెస్, 21 డిక్లైన్ అండి. నిఫ్టీ 500లో మాత్రం నేను చూడడం జరిగింది. చాలా కొన్ని స్పెసిఫిక్ సెక్టర్ లైక్ హౌసింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్ అండ్ షుగర్ రిలేటెడ్ సంబంధించింది అగ్రో కెమికల్‌వి నిన్న కూడా షేర్ చేయడం జరిగింది కదా! సో, ఈరోజు షుగరు అండ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 2 కంపెనీస్ యొక్క అన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా బజ్ అయితే కనిపించిందనమాట అండి. అండ్ కొన్ని లైక్ ఇన్ఫ్రా స్టాక్స్ అవి కూడా మూవ్‌మెంట్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ రైట్. సో, అయితే మేజర్ సెక్టర్స్ మధ్య ఏ విధంగా రొటేషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. సో, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ వన్స్ అగైన్ డూయింగ్ గుడ్ అనమాట అండి. మీడియా అండ్ రియాలిటీ స్టాక్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, దే ఆర్ ఎట్ న్యూ లైఫ్ టైమ్ హైస్ అనమాట అండి. సో, మిడ్ క్యాప్ అగైన్ క్లైమ్డ్ న్యూ లైఫ్ టైమ్ హై అండ్ స్మాల్ క్యాప్ అగైన్ ఆల్రెడీ ట్రేడింగ్ ఎట్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో, మంచి రికవరీ అనేది మనం చూసాం. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ నథింగ్ మేజర్, నథింగ్ స్పెసిఫిక్. ఏ సెక్టర్ కూడా 2% కూడా పెరగలేదనమాట అండి. సో, ఎందుకంటే ఇట్స్ ఏ సైడ్ వేస్ మార్కెట్ క్లియర్ కట్‌గా కన్సాలిడేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఇండియా విక్స్ చూడొచ్చు మీరు. మొత్తం ఇది ఏదైతే స్క్రీన్ ఉందో అంతా రెడ్‌లో ఉంది కదా! ఇండియా విక్స్ 10% పడిపోవడం జరిగింది. సో, అంటే వాలటైలిటీ అనేది ఒక్కసారి క్రష్ అయిపోయిందనమాట అండి. వాలటైలిటీ అనేది చాలా నార్మల్ రేంజ్‌కి మార్కెట్ దాని ఒరిజినల్ బేస్‌కి రీచ్ అయిపోతుంది ఫాస్ట్‌గా. సో, ఏవైతే నా స్ట్రాటజీస్ ఉన్నాయో ఐఎమ్ సిట్టింగ్ ఎట్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఎందుకంటే డికే వస్తది కాబట్టి మనకి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట అండి రైట్. సో, ప్రీమియం డికే వచ్చేస్తది కదా! సో, అది మనం యాక్చువల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండి. సో, విక్స్ తగ్గడం వలన ఓకే. ఎవరైతే సెల్లింగ్ చేస్తుంటారో హై విక్స్‌లో అవన్నీ కూడా ప్రీమియం డికే అనేది ఫాస్ట్‌గా రావడం జరుగుతుంది రైట్. కమింగ్ టు యూరోప్ డాక్స్ ఈజ్ ట్రేడింగ్ నెగెటివ్ అనమాట అండి. అండ్ నాస్డాక్ ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో, దే ఆర్ ఆల్ ట్రేడింగ్. డవ్ ఆల్సో ట్రేడింగ్ నెగెటివ్ అనమాట అండి. స్లైట్లీ నెగెటివ్‌గా. సో, ఓవరాల్‌గా గ్లోబల్ సెంటిమెంట్ నెగెటివ్‌గా ఉందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి ఎక్కువ. సో, ఆల్రెడీ ఐ థింక్ గుఫిక్ బయో నిన్న మీకు నేను షేర్ చేయడం జరిగింది కదా! సో, ఈరోజు జస్ట్ ప్రైస్ ఇదే రేంజ్‌లో ఉందనమాట అండి. అయితే ఐ హావ్ అనదర్ స్టాక్ ఫర్ యూ దట్ ఈస్ అనంతరాజ్ అనమాట అండి. సో, లుక్ ఎట్ దిస్ బ్యూటీ అనమాట అండి. అనంతరాజ్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ టిల్టెడ్ టువర్డ్స్ హై అనమాట అండి. పుష్ప హెడ్ అండ్ షోల్డర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక షోల్డర్ కొంచెం పైకి ఉంది కదా! సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో, ఆ బ్రేక్‌ఔట్ ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్‌ఔట్ కూడా వచ్చిందనమాట. ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి. ఫర్ టార్గెట్స్ ఆఫ్ 500, 550 దాకా యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ అయితే సో, ఆ రేంజ్‌లో కనిపిస్తుందనమాట అండి. ఓకే. స్టడీ చేయండి ఫ్రెండ్స్ అండ్ అకార్డింగ్‌లీ టేక్ యువర్ ఓన్ డెసిషన్. నా తరపున బై, సెల్, హోల్డ్ రికమెండేషన్ ఏం కాదు. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. ఓకే.
సో జస్ట్ ఐఎమ్ టెక్నికల్స్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్. ఆ డెసిషన్ ఈజ్ యువర్స్ ఓన్లీ ప్యూర్లీ. ఓకే రైట్ ఫ్రెండ్స్. అండ్ ఇదే మెయిన్ ఈరోజు అప్డేట్ అనమాట అండి. నథింగ్ స్పెసిఫిక్. మార్కెట్ అంతా కొంచెం ఫ్లాట్గా ఉంది కదా. దెర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ రైట్ ఎనీథింగ్ అనమాట అండి. సో గవర్నమెంట్ ఫార్మేషన్ అవుతుంది, మినిస్టర్స్ అవి కొంచెం అలర్ట్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ అంతా సేమ్ షో లాగా కనబడుతుంది అనమాట అండి. బట్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటాయి, స్టెప్స్ ఎలా ఉంటాయని దాన్ని బట్టి మార్కెట్ రియాక్షన్, బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవి మళ్ళీ ట్రిగ్గర్స్ ఈవెంట్స్ అనమాట అండి. ఆ ఈవెంట్స్ తర్వాత కూడా మన మార్కెట్లో కొంచెం మొమెంట్, కొంచెం డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. రైట్ ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని రాస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.